అజ్ఞానియు సుజ్ఞానియుగాడి కనచల భావ సంగతుడు ప్రజ్ఞా ప్రజ్ఞ వివర్జితుడతడే భావ భావ విగతుడు నది బయలే ఏమియు లేదని యొప్పుగా మాదిను హిల్చు నది బయలే ఏమియు లేదని యొప్పుగా మదిను హిల్చు అన్నది విన్నది తిన్నది కన్నది సున్నయనుచు భావించు ఇది సరి అది సరిగాదటంచు తానెప్పుడెవ్వరితోననడు పదపడి లోపుల వార్తలు నిజమని భ్రమగొనియును దావినడు మా వారని మీ వారని భ్రమగొన్ మనుజుల వలదని అన్నడు ఏ విషయంబుల సహజ వృత్తి చేనెలమినటింటును ఘనుడు ఇలా శేషాచల గురు కారుణ్యమె నిలకడయని పరికిల్చు పలుమరు నరసింహాఖ్యుని సజమల భావంబును వీక్షించు భావంబును వీక్షించు భావంబును వీక్షించు విను సుక్తి వితతి రజతంబని భ్రమసిన మూఢజనుని పగిది జగముగని నిక్కంబని భ్రమగుని చెనటులు గనలేరు బయలు సిద్ధము మనసా ఓ మనసా, పరిపూర్ణ భావము లోకమున అరుదగు. ఆ రహస్యంబు తెలిసి ఎరుకను జయింప ముని నిర్జనులకైన దుస్తరంబు. మరియు అట్టి భావము పరమశివుని వలన విష్ణువును, విష్ణువు వలన బ్రహ్మయు, బ్రహ్మ వలన వశిష్ఠుడును, వశిష్ఠుని వలన జనకుండును, జనకుని వలన శుకుండును, శుకుని వలన సాందీపుండును, సాందీపుని వలన శ్రీకృష్ణును, శ్రీకృష్ణుని వలన ఉద్ధవుండును, ఉద్ధవుని వలన బ్రహ్మానందుండును, బ్రహ్మానందుని వలన రామావధూతయు, రామావధూత వలన కబీర్దాసును, కబీర్దాసు వలన వేమన్నయు, వేమన్న వలన శ్రీధర స్వామియు, శ్రీధర స్వామి వలన శివరామ దీక్షితులను గ్రహించిరి. మరి ఆ శివరామ దీక్షితుల వలన క్రమక్రమంబుగా నచల బోధ లోకంబునం ప్రకాశించనని బుద్ధి పలికినా మనం ఆశ్చర్యం పొంది ఔరా ఇట్టి దివ్య బోధ నాకందగలిగే అని పరమానందాబ్ది వాలలాడుచు పరిపూర్ణ తత్వంబునిట్లని అభివర్ణించే.